మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సరే, ఇప్పుడు ఈ పార్కిన్సన్ అనేది ఒకసారి వస్తే తగ్గటం అనేది చాలా కష్టము, చాలా తక్కువ మందికి వస్తుంది, తగ్గుతుంది, అది జీవితాంతం అనుభవించాల్సిందే అని కూడా అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అంటే ఇప్పుడు అది కూడా మసకబరిపోతూ ఉంటుంది. ఎందుకంటే పార్కిన్సన్ వ్యాధి గురించి కూడా ఈ మధ్య కాలం ప్రతి వ్యాధి గురించి కూడా ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే ప్రోయాక్టివ్ ప్రిమానిషన్ ఆ మీద ఈ మధ్యకాలం మీరు నమ్మండి, పార్కిన్సన్ వ్యాధి కనీసం 17 నుంచి 20 సంవత్సరాల్లో వచ్చే ముందు ఒక చిన్న ఇక్కడ హైదరాబాద్ నగరంలో సౌకర్యం ఉంది. ఆల్ఫాసిన్యూక్లిన్ అని ఒక గాని ఎంజైమ్ గాని టెస్ట్ చేస్తే బయోమార్కర్ అది ముందే తెలిసిపోతుందట. ఎంతకాలం ముందు తెలుస్తుంది సార్? 17 నుంచి 20 సంవత్సరాలు. అలాగే ఆల్జిమర్స్ వ్యాధిని రాకముందు ఎలాంటి ఒక బయోమార్కర్ చేస్తే ఒక 15 సంవత్సరాల ముందు తీసుకుంటుంది. ఇప్పుడు అలాగే జన్యుపరంగా టెస్టులు వచ్చాయి, జెనెటిక్ టెస్టింగ్ ఎవరెవరికి వచ్చేదానికి ఆస్కారం. అంటే పద్ధతులు మారుతున్నాయండి, జీవితాంతం ఇంకా లేదు. ఇప్పుడు మాటకు రాకముందు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికో ఉంది, తల్లిదండ్రులకు ఉంది, ఈయన కూడా ఏదో అనుమానంగా ఉంది, ఆయన చేసే ఉద్యోగం ఆడలేదు, పెయింటర్ ఇంకెక్కడైనా ఉన్నాడు. ఇలాగ ఉండేటట్టయితే పార్కిన్సన్కి రావడానికి ఆస్కారం ఉంది అని ఒక అనుమానం వచ్చి కానీ టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టే మందులు తయారు చేయొచ్చుగా, అప్పుడు జీవితాంతం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నాకు ఒక బాగా తెలిసిన వ్యక్తి, పెద్ద ఆయన ప్రియనవసరం, ఇంకొక ఆయన నాకు కూడా బాగా తెలిసిన ఆయన, ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు లేదా వెళ్తున్నాడు, అతను మళ్ళీ వెనక్కి పిలిచి నీకు సరే న్యూరో సర్జన్ చూపించుకో, నీకు పార్కిన్సన్ వచ్చినట్టుంది అని చెప్పి అన్నాడు. నాకేంటి పార్కిన్సన్ రావటం ఏంటి అది ఇది అన్నాడు. లేదు ఒకసారి ఎందుకైనా మంచిది, నీ నడక తేడా ఉందన్నాడు. వెళ్ళి చూపిస్తే చెప్పేశాట. అంటే అది ఆ స్టేజ్ లో ఉందని. అంటే పార్కిన్సన్ వ్యాధిలో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్క వణుకే కాదు, వణుకు ఉందండి, ముఖంలో తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు జోకులు వేస్తున్నారు, ముఖంలో ప్రస్ఫుటమైన మార్పులు కనబడు. మాస్క్ లెగ్ ఫేస్ అంటారు. ఆయన ఏమిటంటే అచేతనంగా ఉంటాడు, అంత మంచి జోక్ వేసినా కూడా లేదు, ఇబ్బందులు ఏదో అవుతుంది, సినిమా ఏదో చూస్తున్నారు, సీరియల్ ఏదో చూస్తున్నారు, ఏదో కోపం అయింది, దాంట్లో కానీ ముఖంలో కలవలు కనబడాలి కదా, ఆ భావోద్వేగాలు కనబడవాళ్ళు. హ్యాండ్ రైటింగ్ స్లో అయిపోతూ ఉంటుంది, అక్షరాలు చిన్నగా అయిపోతాయి, మైక్రోగ్రఫీ అంటారు. అసలు బటన్ తీసుకోవడం అయితే కొంత గగనం, ఎవరో సహాయం చేయాలి. ఇలాంటి లక్షణాలు ఏమున్నా కానీ అవి డెఫినెట్ గా పార్కిన్సన్ వ్యాధి అవ్వడానికి ఆస్కారం ఉంది అని మనం. అయితే ఏమైందంటే ఆ వ్యక్తి కోలుకున్నాడు, మళ్ళీ మామూలు ఇప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అది మెడికల్ మిరాకిల్ డాక్టర్ చెప్పారు. లేదు బ్రెయిన్ షార్ప్ గా, పార్కిన్సన్ వ్యాధిలో బ్రెయిన్ లో తేడా రాదండి. ఏమిటి జ్ఞాపక శక్తి కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయట. అది లక్షణంలో జ్ఞాపక శక్తి తేడా లేదు. ఈ నెమ్మది అయిపోవడం, హ్యాండ్ రైటింగ్ కానీ, ట్రెమర్ కానీ, చేతులు టైట్ గా అయిపోవడం కానీ, ఇలా మాటలో కూడా కొంచెం స్లో మాట, ఇవి కానీ ఆ టైంలీ కానీ వైద్యం చేసి దానికి చేసినట్టయితే బ్రహ్మాండంగా రికవర్ అవుతుంది. అదేం క్యాన్సర్ వ్యాధి కాదు కదా. అంటే వాళ్ళు డాక్టర్ ఎవరో మెడికల్ మిరాకిల్ ఇది నువ్వు కోలుకోవడం అంటే సామాన్య విషయం కాదు అన్నారట. అంటే ఎక్కడ మన కోరుకుని టైఫాయిడ్ వ్యాధి సీరియస్ గా ఉండేది కోరుకున్నా కానీ మనం మెడికల్ మిరాకిల్ కోవిడ్ టైంలో బతికిన అదృష్టవంతులు మెడికల్ మిరాకిల్స్, జరిగిపోయిన వాళ్ళు సాడ్ పార్ట్. ఇలా మెడికల్ మిరాకిల్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన తాత్పర్యం అంటూ లేదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఒక ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాని నుంచి రికవర్ అయ్యాడంటే అది మెడికల్ మిరాకిల్ కింద. థ్యాంక్ యూ డాక్టర్.